హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐపీ టీవీ. నేను మీ వెంకటేష్. ఫ్రెండ్స్, మనం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరకు వచ్చాము. సెప్టెంబర్ 2 అప్డేట్ ఏంటి అనేది మీకు తెలియడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ అయిపోయాది. ఇప్పటి వరకు అప్డేట్ ఏంటిదంటే వర్షం ఈ రోజు కూడా చాలా హెవీగా ఉంది. అలాగే 2 days నుంచి విపరీతమైన వర్షం ఉండడం వల్ల ఖైరతాబాద్ గణేశుడు దర్శనం అనేది మనకు వీళ్ళు ఇవ్వడం లేదు. పరదతో కప్పేశారు. ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. మేబీ వర్షం తక్కువైనాక మనకు దర్శనం ఇస్తే ఇవ్వచ్చు, కానీ పరద వేసినా కూడా లోపల మాత్రం వాళ్ళు పెయింటింగ్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. లోపల ఇంటి సైడ్ లో ఆల్మోస్ట్ 80% 85% వరకు అయితే కంప్లీట్ అయ్యాది. మీకు ఈ ఖైరతాబాద్ గణేశుడు 2024 కాన్సెప్ట్ మీరు తెలిసే ఉంటుంది. లోక కళ్యాణము. ఇటు రైట్ సైడ్ లో విష్ణుమూర్తి, పద్మావతమ్మ, లెఫ్ట్ సైడ్ లో శివపార్వతుల్లో కళ్యాణ మండపం ఉంటాయి. అలాగే గణేశుడు 7 తలలతోటి ఈసారి దర్శనం ఇవ్వబోతున్నాడు. అలాగే 7 పడగల పాముతోటి, కింద బలరాముడు, అలాగే రాహుల్ కేతు. ఇది 2024 ఖైరతాబాద్ గణేష్ యొక్క కాన్సెప్ట్. సో ఆల్మోస్ట్ వరకు అయితే 85% 80% వరకు అయితే కంప్లీట్ అయ్యాది. సో కింద మాత్రం శివపార్వతి మండపం, అలాగే విష్ణుమూర్తి, పద్మావతమ్మ మండపం అయితే కంప్లీట్ అయింది. అదైతే మీకు ఒకసారి నేను క్లుప్తంగా జూమ్ చేసి ఆ విజువల్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. ఎవరైతే ఫస్ట్ టైం ఐపీ టీవీ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మాకు ఇలానే మాకు సపోర్ట్ చేయండి. సో లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్దాము. సో ఫ్రెండ్స్, ఇది విష్ణుమూర్తి, పద్మావతమ్మ మండపం. ఇక్కడ విష్ణుమూర్తి, అలాగే లక్ష్మీదేవత, మధ్యలో మాత్రం ఆకాశరాజు కన్యాదానం చేసుకుంటాడు. ఇది విష్ణుమూర్తి, పద్మావతమ్మ కళ్యాణ మండపం అన్నమాట. ఆల్మోస్ట్ కలరింగ్ అంతా కంప్లీట్ అయిపోయాది. ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ దర్బార్ కూడా కంప్లీట్ అయిపోయాది. ఈ రోజు మార్నింగ్ పైన ఉన్న నెమలీలు ఉన్నాయా, అది ఈ రోజే పెయింటింగ్ చేశారట. సో ఆల్మోస్ట్ అయితే ఈ మండపం అయితే వర్క్ కంప్లీట్ అయిపోయాది. విష్ణుమూర్తి, అలాగే లక్ష్మీదేవత, అలా ఆకాశ్ రాజు, వీళ్ళందరూ కూడా పెయింటింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఇది ఫైనల్ అవుట్పుట్. సో మీరు వీడియోలో చూడొచ్చు. చాలా బాగుంది చూడడానికి. అయితే చాలా అందంగా కూడా ఉన్నారు. సూపర్ గా ఉంది పెయింటింగ్. అయితే కళ్ళు చెదిరిపోయేటట్టు ఉన్నాయి. సూపర్. చాలా చాలా అంటే చాలా గొప్పగా వేశారు పెయింటింగ్. అయితే నాకు రియల్ గా చూస్తేనే బాగుంది. మీరు కూడా నియర్ బై లో ఉంటే ఒకసారి వచ్చి కూడా ఇక్కడ విజిట్ చేయండి. చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ శివపార్వతి కళ్యాణ మండపం మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది శివుడు అండ్ పార్వతమ్మ కళ్యాణ మండపం అన్నమాట. ఇక్కడ శివుడు, పార్వతమ్మ, మధ్యలో విష్ణుమూర్తి కన్యాదానం చేస్తారు. ఇది ఇంకో మండపం అన్నమాట. ఆల్మోస్ట్ ఈ మండపం కూడా కలరింగ్ అనేది కంప్లీట్ అయిపోయాది. ఫినిషింగ్ కూడా ఆల్మోస్ట్ ఇది అవుట్పుట్. ఇక్కడ మీరు పైన చూస్తే దర్బార్ కూడా కంప్లీట్ అయిపోయాది. సో కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 2 కళ్యాణ మండపంలో డన్. ఇప్పుడు గణేష్ వర్క్ ఒక్కటి మాత్రం జరుగుతుంది. సో ఒక్కసారి మీకు క్లోజ్ లో కూడా చూపిస్తా చూడండి. పార్వతమ్మ, విష్ణుమూర్తి, శివుడు. అలాగే ఇక్కడ కూడా కళ్యాణం చూడడం కోసం కూడా చాలా మంది వచ్చారు. బ్రహ్మ, అలాగే నారాయణుడు. ఇటు చూసేది ఉంటే ఇక్కడ లక్ష్మీదేవత, అలాగనే సరస్వతమ్మ కూడా. ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ ఈ కళ్యాణ మండపం ఇక్కడ ఉందో చూడడం కోసం వచ్చిన అతిథులు అనమాట వాళ్ళందరూ. సో కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయాది. ఒకసారి మీకు జూమ్ లో కూడా చూపిస్తే చూడండి. కళ్ళు చెదిరిపోయేలాగా చిత్రీకరించారు. సూపర్ అంటే సూపర్. కింద కాళ్ళ వేలకు నెయిల్ పాలిషింగ్ కూడా. శివునికి అయితే మంచి పర్పుల్ కలర్ లో అండ్ కింద పింక్ కలర్ లో సూపర్ అంటే సూపర్ గా విష్ణుమూర్తి, పార్వతమ్మ కంప్లీట్ అయిపోయేది ఆల్మోస్ట్ ఈ మండపం అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఒక ఫర్దర్ అప్డేట్ కోసం అయితే మా వీడియో మాకు సపోర్ట్ చేయండి. ఇలాగ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీకు రేపటి అప్డేట్ కూడా నాకు వీడియోలో వస్తుంది. చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నమస్తే.